హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఏపీ మ్యాథ్స్ 2025 పేపర్ చూద్దాము. సో ఇందులో సేమ్ మనం ఎల్ఏక్యూస్ అయితే మనం ఏమైతే చెప్పుకున్నామో ఇప్పటివరకు సేమ్ అయ్యే క్వశ్చన్స్ వచ్చాయి. సో తెలుసు కదా, 1A అయితే సేమ్ మనం ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ ఏదైతే అప్లోడ్ చేశానో చాప్టర్ వైజ్గా సేమ్ అందులో నుంచే వచ్చాయి అన్ని క్వశ్చన్స్. సో ఓకేనా, ఒకసారి మీరు ఎల్ఏక్యూస్ ఇంకా చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మనము ఈచ్ చాప్టర్ వైజ్గా ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్స్ అయితే బాగా మనకు ఎగ్జామ్స్లలో అడిగారో సో నేను మీకు చెప్తాను. అండ్ తర్వాత మీకు 75/75 రావాలంటే నేను ఇప్పుడు చూపించే లిస్ట్ అంతా కూడా మీరు చేయండి. సో లేదు జస్ట్ మాకు ఒక 50+ మార్క్స్ అయితే చాలు అంటే నేను చెప్పే నెక్స్ట్ మీకు చూపించే ఈ పేపర్లో ఓన్లీ సర్కిల్ చేశాను కదా, ఆ సర్కిల్ చేసిన సమ్స్ వరకు చేస్తే మీకు ఒక 50+ అంటే ఒక 60 వరకు అట్లా రావచ్చు. సో ఓకేనా. సో చూద్దాం మనము లోకస్లలో ఇంపార్టెంట్ సమ్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ సమ్స్ అంటే ఏ ఇయర్లో అయితే మనకి ఇచ్చాడో నేను అక్కడ పక్కన మెన్షన్ చేశాను కదా. సో చూడండి, అండ్ సర్కిల్ చేసాను చూడండి, సర్కిల్ చేసిన సమ్స్ అయితే మీరు బాగా చూసుకోండి. సో వీటిలో నుంచి నేను సర్కిల్స్ అయితే ఏదైతే చేసానో ఆ సమ్స్ నుంచి చేస్తే మీకు మినిమం ఒక 50 ఎబో అయితే వస్తాయి మార్క్స్. లేదా 75 రావాలంటే ఇక్కడ లిస్ట్లో చూపించిన ఈ సమ్స్ అన్నీ కూడా చేస్తే మీకు ఖచ్చితంగా అయితే 75 అయితే వస్తాయి. సో ఓకేనా. సో లోకస్లో అయిపోయింది కదా, లోకస్లో మా అంటే ఒక 6-7 సమ్స్ ఉంటాయి అంతే. సో ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిస్లో కూడా అంతే. ఇక్కడ చెప్పాను కదా చూడండి, ఇక్కడ ఉన్న సమ్స్ ఎన్ని ఇయర్స్లలో మనకు రిపీట్ అయ్యాయో ఇంపార్టెంట్ సమ్స్ అనమాట. సో ఓకేనా. సో ఈ సమ్స్ అన్నీ చేయండి. ట్రాన్స్ఫర్మేషన్లో కూడా అంతే, మా అంటే మ్యాక్సిమం ఒక 6-7 సమ్స్ ఉంటాయి సర్కిల్ చేసినాయి. సో అలా కాకుండా అయితే మాత్రం ఒక 9 సమ్స్ ఉన్నాయి అంతే కదా. సో చూసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్స్. సో ఓకేనా. స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లో విఎస్ఏక్యూస్ అంటే 2 మార్క్స్ చూద్దాము. 2 మార్క్స్ కూడా అంతే. మీకు మొత్తం అంటే అన్నీ చేస్తాము అనుకుంటే ఇక్కడ చూపించిన క్వశ్చన్స్ అన్నీ చేయండి. లేదు మాకు కొన్ని క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ సర్కిల్ చేసిన క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ కొంచెం అవి చూసుకోండి. ఓకేనా. ఏంటో తెలుసు కదా, మనకు స్లో ఫైండ్ అవుట్ చేయమంటారు. 2 వాల్యూస్ ఇచ్చి ఏబీ వాల్యూస్ ఇచ్చే స్లో ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటిది ఫార్ములా మనకు y2 - y1 x2 - x1. సో ఓకేనా. సో అట్లా మనం ఫైండ్ అవుట్ చేశాక మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ m1 = m2 అవుతుంది కదా. సో అప్పుడు మనము ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్. ఇంకొకటి మనకి ఏంటిది ఇంటర్సెప్ట్ ఫార్ములా x/a + y/b = 1. సో ఓకేనా. సో ఇట్లా చిన్న చిన్న ఫార్ములాసే, చిన్న ఫార్ములాస్తోనే మనకు 2 మార్క్స్ అనేది ఉంటాయి ఇక్కడ సమ్స్. సో ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ అని ఇచ్చాడు, ఒక పాయింట్ అని ఇస్తే దానికి ఏంటి ఫార్ములా a × x - x1 + b × y - y1 = 0. సో మనకు పర్పెండిక్యులర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది b × x - x1 - a × y - y1 = 0 అవుతుంది. సో ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది మనకు మామూలుగా అయితే y = mx + c. ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏమవుతుంది x/a + y/b = 1. సో ఓకేనా. ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి డెల్టా c² ఏంటిది 2 × mod AB. సో ఓకేనా. మనకి ఏమి ఇస్తాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్స్ అని ఇచ్చాడు అనుకోండి. సో ఒక లైన్ జాయినింగ్ అంటే దానికి ఏమనుకోవాలి మనము ఫార్ములా -L11 L12 అంటే దీనికి ఏం చేస్తాం మనము, మనకి ఈక్వేషన్ ఇస్తాడుగా సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y - 5 అని ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు 0,0 తర్వాత 2, -1. అంటే ఇక్కడ మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 0,0 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే L11 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ అని సబ్స్టిట్యూట్ చేస్తే L22 వస్తుంది. సో ఓకేనా. సో అప్పుడు మనకు అదేంటిది ఫార్ములా లైన్ జాయినింగ్ అంటే ఫైండ్ ద రేషియో నుంచి లైన్ జాయినింగ్ అంటే -L11 = L12. సో ఓకేనా, అదొక ఫార్ములా. ఇంకోటి డిస్టెన్స్ తెలుసు కదా, డిస్టెన్స్ ఏంటిది ఫైండ్ ద డిస్టెన్స్ అంటే ఫార్ములా mod c1 - c2/√a² + b². సో ఓకేనా. ఈ 4 మార్క్స్ నేను చెప్తున్నాను చూడండి, అక్కడ 4 మార్క్స్ అయిపోయాక నెక్స్ట్ ఎల్ఏక్యూస్ తెలుసుగా. స్ట్రైట్ లైన్స్లో ఏం లేదు, సర్కమ్ సెంటర్ అంటారు, ఆర్థో సెంటర్ అంటారు. పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఈక్వేషన్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి. తర్వాత మనకు 2 థీరమ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను ఎల్ఏక్యూస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి చూడండి ఎల్ఏక్యూస్లలో ఎలా ఉంటాయో. తర్వాత స్ట్రైట్ లైన్స్లో మనకు కాంకరెంట్ అంటారు. కాంకరెంట్ అంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 పాయింట్స్ ఇచ్చాడు. సో x + p = 0 అని ఇస్తే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x = -p లాగా రాసుకోవచ్చు. ఇంకోటి y + 2 = 0 అంటే y = -2. సో దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది మనకు పాయింట్ -p, 2. సో దీన్ని మనము ఇచ్చిన ఒక లైన్లో అనేది మనము లైన్ ఈక్వేషన్ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అంటే మనం ఇచ్చిన ఈ పాయింట్స్ని ఏదైనా సరే ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ ఫైండ్ ద p వాల్యూ అని ఇచ్చాడు అనుకున్న p వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా. ఇది ఒకటి తెలుసుగా, డిస్టెన్స్ ఫార్ములా చూసుకోవాలి, అయితే లైన్ జాయినింగ్, తర్వాత కాంకరెంట్. సో ఇవే స్ట్రైట్ లైన్స్లో ఉండేది మనకు. సో ఓకేనా. ఇక్కడ ఎల్ఏక్యూస్ చెప్తున్నాను చూడండి. తర్వాత పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా అంతే, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. హోమోజనైజింగ్ సమ్స్ అవి ఒక 7 సమ్స్ ఉంటాయి. తర్వాత థీరమ్స్ నిన్ననే అప్లోడ్ చేశాను, థీరమ్స్ ఈరోజు మార్నింగే, హోమోజనైజింగ్ నిన్న అనమాట.
సో ఓకేనా, ఈ సమ్స్ అన్నీ చూడండి, అవి ఈజీ సమ్సే. దాంట్లో మీరు రౌండప్ చేసిన ఇంపార్టెంట్ సమ్స్ చూసుకుంటామని కాదు. 7 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత 4 మార్క్స్ 2 మార్క్స్ అంటే సరే టైం లేదు అనుకుంటే అవి రౌండ్ చేసిన సమ్స్ వరకే చూసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనము 3D కోఆర్డినేట్ చూడండి, 2 మార్క్స్. సో మీకు ఇక్కడ సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా, ఏంటిది? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అండ్ z1 + z2 + z3/3. సో ఇదొకటి సెంట్రాయిడ్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకొని, ఇంకోటి ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ అని అంటాడు. అంటే మనకు ఏంటిది, మనకి జీ వాల్యూస్ గివెన్ సెంట్రాయిడ్ అంటే జీ వాల్యూ ఇచ్చేస్తాడు. మనము ఏంటిది సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అంటే ఇక్కడ మనకు 4 వస్తాయి వాల్యూస్. x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4 అండ్ z1 + z2 + z3 + z4/4. ఓకేనా, ఫోర్త్ వర్టెక్స్ అంటాడు. సో ఇక్కడ చూడండి డీసీస్ అండ్ డిఆర్స్లో కూడా అంతే, అన్ని సమ్స్ ఇంపార్టెంటే. ఏదో మా అంటే ఒక 2-3 సమ్స్ నేను లీవ్ చేశాను, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం అన్ని సమ్స్ చేశాను. సో అన్ని సమ్స్ చూసుకోండి. సో కానీ నెక్స్ట్ లిమిట్స్. సో ఇందులో కూడా అంటే ఈచ్ సమ్ కూడా మనకు ప్రతి ఎగ్జామ్స్లో అడిగిన సమ్సే. సో ఇందులో చాయిస్ ఏం తీసుకోకండి, అన్నీ ఇంపార్టెంటే, అన్నీ చూసుకోండి. లేదు కొన్నే చేస్తామంటే సర్కిల్ చేసిన వరకు చూసుకోండి. సో ఏం లేదు, ఇక్కడ మనకు ఫార్ములా లాగా చూసుకోవాలి. a² - b² ఫార్ములా ఒకటి ఉంటుంది, లేదా దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి రెండింటిని డివైడ్ చేయాలి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవాలి. సో లిమిట్స్లో మనకి ఇంతే అనమాట, ఈజీగానే ఉంటాయి. 2 మార్క్స్కి వచ్చేది +2 వస్తాయి కదా, అంటే 4 మార్క్స్ వస్తాయి మనకు 2 మార్క్స్ అంటే 2 + 2. ఓకేనా. నెక్స్ట్ 4 మార్క్స్ కూడా అంతే సేమ్ మనకు. ఇంకా ప్లేన్స్లో కూడా చెప్పాను కదా 2 మార్క్స్ ఈజీనే, అవి కూడా సేమ్ ప్లేన్స్లో ఈ 2 మార్క్స్. ఇంకా ఇవన్నీ నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఇక డిఫరెన్షియేషన్ అయితే ఎల్ఏక్యూస్ అయితే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్నీ చూడండి. అవి కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ అంటే ఈ ఇంపార్టెంట్ ఏం లేదు, డిఫరెన్షియేషన్ అయితే అన్నీ చేయాల్సిందే, ఎందుకంటే అవన్నీ కూడా ఈజీనే. నేను ఆల్రెడీ నిన్న కాదు, ఒక మ్యాథ్స్ 1 ఎగ్జామ్ కంటే ప్రీవియస్ నేను అప్లోడ్ చేశాను. వీడియోస్ చూడండి, అవి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే అర్థం కాలేదు అంటే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఓకేనా. చూడండి ఈ సమ్స్ అన్ని 4 మార్క్స్లో కొన్ని ఇచ్చాను ఇంపార్టెంట్, అంటే కొన్ని ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో అవి బాగా రిపీట్ అయిన సమ్స్ అనమాట. సో అందుకే నేను సర్కిల్ చేసి పెట్టాను అవి ఇంపార్టెంట్ అని. ఇంకోటి సో అవి కాకుండా అన్నీ చేసుకుంటామంటే ఇక్కడ ఉన్న సమ్స్ అన్నీ చేయండి. సో ఓకేనా. ఇక్కడ చూడండి ఇది ఎల్ఏక్యూస్ అనమాట. డిఫరెన్షియేషన్లో ఎల్ఏక్యూస్ ఈచ్ సమ్ కూడా ప్రతి ఇయర్లో కూడా మనకి రిపీట్ అయిన సమ్సే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏ సమ్స్, tan 1 2x/1 - x² ఉంది కదా ఈ సమ్. అంటే ఇక్కడ ఏం లేదు, x = మనకి tan θ అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసి అక్కడ ఏమొస్తుంది మనకి ఆన్సర్, tan 1 ఏమవుతుంది tan 2θ, నెక్స్ట్ tan 3θ, tan 1కి 10కి క్యాన్సిల్ అయిపోతే 2θ + 3θ - 5θ అంటే లాస్ట్కి మనకి θ వాల్యూ వస్తుంది. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. సో చాలామంది ఈ వీడియో కావాలని అడుగుతున్నారు, బట్ మనకు టైం లేదు కదా. సో నేను రేపు మార్నింగ్ వరకు అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేసిన ఒక 4 మార్క్స్ అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా 2 మార్క్స్ అంటే టైం లేదు కాబట్టి సరే చూద్దాము. సో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో ఏం లేదు మనకు, మినిమం మీరు ∆y ఫార్ములాస్ మీరు రాసినా కూడా మీకు ఒక 1 మార్క్ అన్న ఇస్తాడు వాడు. ఏంటిది ∆y ఫార్ములా, f(x + ∆x - f(x). సో ఇలా రాయాలి. తర్వాత ఫైండ్ ∆y అండ్ dy అని అడుగుతాడు కదా. dy అంటే ఏంటి మనకు f'(x), తర్వాత ఏంటి dx. సో ఓకేనా. మీకు ఇక్కడ సమ్స్లో ఏం లేదు, వాళ్ళు మనకు ఫైండ్ ద ∆y అండ్ dy అని అంటే మీరు సొల్యూషన్ మొత్తం మీకు రాకపోయినా సింప్లిఫైలో మీరు మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు ఎలాగో మీకు మార్క్స్ తీసేస్తారు కదా. సో అట్లా మార్క్స్ కనీసం మీకు సొల్యూషన్ రాకపోయినా కనీసం ఒక ఫార్ములా అన్న రాయండి. ఏంటిది ఫార్ములా, ∆y ఫార్ములా f(x + ∆x - f(x). తర్వాత dy ఫార్ములా ఏంటి f'(x) × dx. సో ఓకేనా. నెక్స్ట్ మనకు ట్యాంజెంట్ అండ్ నార్మల్స్లో కూడా అంతే సేమ్. మనకు ఇందులో కూడా మీన్ వాల్యూ, స్టేట్ అండ్ రోల్స్ థీరం, తర్వాత మీన్ వాల్యూ ఇవి ఉంటాయి కదా మనకు, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ. సో దానికి కూడా మినిమం ఒక ఫార్ములా రాయండి, డెఫినేషన్ అని నేర్చుకోండి. సో లెగ్రాంజెస్ థీరం దానికి ఏంటిది మనకు కనీసం డెఫినేషన్ మనకు ఫార్ములా అన్న రాయండి. f'(c) అంటే f(b - f(a/b - a). అంటే ఏంటి అక్కడ మనము దాని డెఫినేషన్ ఏంటి, ఇఫ్ ఏ ఫంక్షన్ f(x) ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ a, b. సో ఇక్కడ బ్రాకెట్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. క్లోజ్డ్ a, b అండ్ డెరైవబుల్ అండ్ ఓపెన్ a, b. దెన్ దేర్ ఎగ్జిస్ట్ c belongs to a, b such that f'(c) = f(b - f(a/b - a). రోల్స్కి అయితే మనకి 3 కండిషన్స్. ఒకటేమో కంటిన్యూస్ ఆన్
క్లోజ్డ్ ఏ కమా బి ఉంటుంది, డెరైవబుల్ ఓపెన్ బ్రాకెట్ ఏ కమా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి. సో ఓకేనా. దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనము 2 మార్క్స్ ఇక్కడ చూసుకుంటున్నాం. మనము రోల్స్ అయిపోయింది, లెగ్రాంజెస్. సో ఓకేనా. ఇక్కడ చాప్టర్ వైజ్గా నేను ఆల్రెడీ మీకు 5 మార్క్స్ అయితే అంటే 5 టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, 7 మార్క్స్. సో 4 మార్క్స్ అయితే మనకు టైం లేదు కదా, సో మార్నింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ సమ్స్ అన్ని చూసుకోండి. మామూలుగా మనకు ఒక 50+ అట్లా కావాలి అనుకుంటే ఓన్లీ సర్కిల్ వేసి అట్లా చూసుకోండి. లేదు 75 కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే సమ్స్ చూడండి, మిగతా సమ్స్